ఈరోజు బైరటపల్లి ప్రాజెక్టు బైరటపల్లి మండలం వేలుపల్లి సెక్టర్లో అక్క అంగన్వాడీ వర్కర్గా రోజక్క పదవి విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా మేమందరూ కూడా అక్కకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే అక్క గత 36 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్గా అనేక సేవలు అందించారు. అక్కకు పాటలు చాలా ఇష్టము. అక్క గానం చాలా మా అందరికీ ఇష్టం. అక్క పాడితే అంత బాగా ఉంటుంది అక్క గొంతు. ఎన్నో జానపద గేయాలు, ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా అక్క పాల్గొని మాలాంటి వాళ్లకు అక్క స్ఫూర్తిదాయకంగా మాలో ఉన్నటువంటి గొంతులు, మాలో ఉన్న టాలెంట్ని కూడా అక్క గుర్తించి మమ్మల్ని కూడా ఎన్నో కార్యక్రమాలకు ఇన్వైట్ చేసి మీ గొంతులన్నీ బాగున్నాయి, మీరు ఒకసారి పాడండి, ఈ పాట పాడాలి, ఆ పాట పాడాలి అని ఎన్నో రోజులు మాకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మన రోజక్క గారు ఈరోజు పదవి విరమణ పొందుతున్నారంటే ఒక పక్క సంతోషమైన, మా అందరికీ బాధ అనేది చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే అక్క ఎంతో దూరం నుంచి రోజు అప్ అండ్ డౌన్ అది ఫారెస్ట్ ఏరియాలో పనిచేసి అంగన్వాడీ వర్కర్గా ఎన్నో సేవలు అందించారు. ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్లో అక్క మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే ప్రతి పథకాల్లో కూడా ప్రతి కార్యక్రమాల్లో ముందుగా వర్క్ చేసి బాగా యాక్టివ్గా ఉన్నటువంటి అక్క రోజక్క గారు ఈ 22 సంవత్సరాలు రిటైర్మెంట్ అంటే అక్కకు బాధగానే ఉంటుంది. ఏదేమైనా కూడా అక్క అందించినటువంటి సేవలు ఎంతోమంది విద్యార్థులను, అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలను విద్యా బోధన అందించి, ఆటపాటల ద్వారా విద్యను అందించి, అలాగే యాక్టివిటీస్లో కూడా చాలా చురుకుగా, చాలా చలాకీగా వర్క్ చేసినటువంటి అక్క ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా అదే విధంగా అక్క తీర్చిదిద్దారు. ఈరోజు ఎన్నో వేల మందిని అక్క అంగన్వాడీ పిల్లల్ని తీర్చిదిద్ది ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతోమంది పోలీసులు అయ్యారు, టీచర్స్ అయ్యారు, లాయర్లు అయ్యారు, ఎంతోమంది వివిధ రంగాల్లో కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ వర్కర్ అయినంత మాత్రాన ఎంతో మొదటి మెట్టు అంగన్వాడీ కేంద్రము, విద్యాబోధనలు నేర్పించేది అంగన్వాడీ కార్యకర్త. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫౌండేషన్లో మనం అంగన్వాడీ వర్కర్లుగా పిల్లలకు మన యొక్క విద్యని నేర్పిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అక్క రిటైర్డ్ అయినా కూడా అక్క చేసినటువంటి మంచి కార్యక్రమాలు కావచ్చు, పిల్లలకు బోధించినటువంటి బోధన కావచ్చు, అందరితో కూడా సన్నిహితంగా కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు మనందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చినటువంటి అక్క గారికి మరొక్కసారి మా ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు హ్యాపీగా నిండు నూరేళ్ళు సంతోషంగా మీరున్నారని చెప్పి, అలాగే ఈ యొక్క అక్కకు రిటైర్డ్ అయినటువంటి తర్వాత మనము 42 రోజులు సమ్మె చేశాము 3 సంఘాల ఆధ్వర్యంలో. మన యొక్క పోరాట ఫలితంగా అందులో మనకు గ్రాట్యుటీని మన రాష్ట్ర ప్రభుత్వము 2025 మార్చి నుంచి కూడా అమల్లోకి తీసుకొచ్చింది జీవో. అది కూడా ఇప్పుడు మన అక్క గారికి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటే అది కూడా గ్రాట్యుటీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనము సిడిపో గారికి మనము అన్ని అక్కకు డీటెయిల్స్ సంబంధించి సర్టిఫికేట్ ఇస్తే నెక్స్ట్ అక్కకు 1 వీక్ లోపల అమౌంట్ అయితే పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ఈ యొక్క సేవలకు గుర్తించి మా ఈ యొక్క బైరటపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఈ యొక్క పదవి విరమణ మహోత్సవానికి అందరూ కూడా సంతోషంగా వచ్చి మీకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే అక్క, థ్యాంక్ యూ.